Hello guys, welcome to my channel. So let us start the class today. Relation between elastic constants E, G and K. E is the Young's modulus, G is the modulus of rigidity and K is the bulk modulus. సో ఇవన్నీ డెఫినేషన్స్ విత్ ఫార్ములాస్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే స్ట్రెసెస్ గురించి, స్ట్రెయిన్స్ గురించి, మెకానికల్ ప్రాపర్టీస్ గురించి నేను క్లియర్గా విత్ పిక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాచ్ దాట్. ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతే. ఓకే, సో వీ విల్ స్టార్ట్ దిస్. సో ఫస్ట్ మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఈజ్ నథింగ్ బట్ it is a proportionality constant. It is a proportionality constant where the stress is directly proportional to strain. అది ఏ స్ట్రెస్ అయినా కానివ్వండి, ఓకే, టెన్జైల్, షియర్ అయినా కానివ్వండి. సో స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఇస్తుంది అనమాట. దట్ మీన్స్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, ఎప్పుడు మనకి స్ట్రెస్ పెరిగిందంటే స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు? వెన్ దీస్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ కాన్స్టెంట్. అని సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, దీనికి నేను ఫోర్స్ అప్లై చేశాను. నేను ఎంత ఫోర్స్ అయితే ఇస్తానో దీని స్పీడ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, అదే నేను ఫోర్స్తో ఇసిరేసాను అనుకోండి, ఈ పెన్ ఎలా అవతల పడిపోద్ది. అంటే ఎప్పుడు ఫోర్స్ అండ్ స్పీడ్ ఈక్వల్ అయ్యాయి? వెన్ ద వెయిట్ ఆఫ్ ది పెన్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటి? ఫోర్స్కి స్పీడ్కి మధ్య కాన్స్టెంట్ ఏంటి? వెయిట్ ఆఫ్ ది పెన్ అనమాట. సో అలానే స్ట్రెస్కి స్ట్రెయిన్కి కాన్స్టెంట్స్ ఏంటి? ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనమాట. ఇక్కడ టెన్జైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెసెస్కి ఏమో మనం ఎలాస్టిక్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. అదే ఒకవేళ షియర్ స్ట్రెస్ ఆర్ షియర్ స్ట్రెయిన్కి అయితే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటాం. ఇన్ కేస్ ద బాడీ ఈజ్ ఎలాస్టిక్ బాడీ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు 3 మ్యూచువల్ డైరెక్ట్ స్ట్రెసెస్, వాటికి మనం బల్క్ మాడ్యులస్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అయితే మాడ్యులస్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అనమాట. ఓకేనా? సో దీస్ ఈస్ ద బేసిక్స్ అబౌట్ దీస్ ఎలాస్టిక్ కాన్స్టెంట్. సో వీ విల్ మూవ్ ఇన్ టు ది డెరివేషన్ నౌ. ఓకే, మనం రిలేషన్షిప్ ఈ మూడిటికి రిలేషన్ ఏంటి, ఓకే, హౌ ఆర్ దే ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పి మనం ఇప్పుడు డిరైవ్ చేయబోతున్నాం. ఓకే, లెట్ us see now. సో ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ జీ చూద్దాం. యంగ్స్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఫర్ దట్ వీఆర్ కన్సిడరింగ్ అ స్మాల్ ఎలిమెంట్. ఒక స్మాల్ ఎలిమెంట్ అనుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ అ స్మాల్ ఎలిమెంట్ ఏ, బి, సి, డి. ఓకే, దీని యొక్క డయాగ్నల్స్ ఇది. ఓకే, ఏసీ ఒక డయాగ్నల్ అండ్ ఆల్సో బీడి ఈజ్ వన్ డయాగ్నల్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే షియర్ స్ట్రెస్ అనేది అప్లై చేసాం అనుకుందాం. ఓకే, ఇది దీని యాక్సిస్ అయితే యాక్సిస్కి ప్యారల్గా మన షియర్ ఫోర్స్ ఎప్పుడు కూడా యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి సో మన షియర్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే ఏం జరుగుతుంది బాడీలో? సో ద పొజిషన్ ఆఫ్ దిస్ బీ విల్ బీ హియర్, బీ డాష్. చూడండి, ఇది ఇక్కడికి అండ్ ద పొజిషన్ ఆఫ్ సి విల్ బి హియర్. అవునా కదా? సి డాష్. ఓకే, ఇప్పుడు ఈ చేంజ్ అయిన ఈ మెటీరియల్ యొక్క డయాగ్నల్ చూసుకున్నట్లయితే చూడండి, ఒరిజినల్ లెంత్ మీద కన్నా వీ హ్యావ్ మోర్, దట్ మీన్స్ టెన్జైల్ అయ్యింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, బి నుంచి డీకి ఉన్న డిస్టెన్స్ చూసుకున్నట్లయితే తగ్గింది. దట్ మీన్స్ కంప్రెసివ్ స్ట్రెస్. మన షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకి చూడండి షియర్ అవుతూ అండ్ ఆ బాడీ మనకి టెన్జైల్ స్ట్రెస్ అండ్ ఆల్సో ద కంప్రెసివ్ స్ట్రెసెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బాడీ. సో నౌ బై దిస్ డయాగ్రామ్ వీ విల్ ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఓకే, సో ఫస్ట్ write the data here. So considering a cube A, B, C, D. Okay, so we know that the new position of AC is AC dash. మనం C నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఎక్స్టెన్షన్ జరిగింది అని మనకు తెలుస్తుంది. సో వి విల్ డ్రా అ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ C.
This shows the change in length. This is the point E. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే యాంగిల్ 5. సేమ్ అక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ 5. అండ్ ఆల్సో హియర్ ఆల్సో ద యాంగిల్ విల్ బి సేమ్ అనమాట, 5 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? స్ట్రెస్ ఆల్రెడీ తెలుసు, టౌ. అండ్ స్ట్రెయిన్ ఇప్పుడు చూద్దాం. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. మనకి ఒరిజినల్ లెంత్ ఏమి ఇచ్చింది? ఒరిజినల్ లెంత్ ఏసీ, చేంజ్ ఇన్ లెంత్ ఎంత? ఈ డాష్. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్, increase in length of the diagonal AC ఎంత ఇంక్రీజ్ అయింది? EC dash. That will be equal to EC dash. ఇప్పుడు EC dash యొక్క లెంత్ మనకి కావాలి. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్, మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి ఉంది కదా, సో ఈ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేసా. ఇది యాంగిల్ 5, C dash E. ఈ ట్రయాంగిల్లో ఏంటి మనకిది? ఈసీ కావాలి. ఇది ఆపోజిట్ సైడ్ అండ్ ఇది అడ్జసెంట్ సైడ్ బేస్. మనకి ఏమవుతుంది అది అప్పుడు? వాట్ విల్ బీ ద ఈసీ వాల్యూ ఇక్కడ? ఈసీ ఈజ్ నథింగ్ బట్ బేస్ బై హైపోటెన్యూస్ కదా. ఈసీ డాష్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈసీ డాష్ బై హైపోటెన్యూస్, బేస్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ సిసి డాష్. ఇప్పుడు మనకి ఈసీ కావాలి. ఈసీ కావాలంటే ఏంటి? సిసి డాష్ కాస్ 5. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈసీ ప్లేస్లో. దట్ ఈజ్ ఈక్వల్ టు సిసి డాష్ కాస్ 5. ఓకేనా? సో ఈ సిసి డాష్ ఈ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు BCA యాంగిల్. ఇక్కడ BCA యాంగిల్ ఎంతైతే ఉందో ఇక్కడ CC డాష్ యాంగిల్ కూడా సేమ్. ఇది ఎగ్జాక్ట్లీ 45, హాఫ్ డయాగ్నల్. సో దట్స్ వై ఇక్కడ 5 ఏంటంటే 5 ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 45. సో మనకి ఇప్పుడు స్ట్రెయిన్ అలాంగ్ AC డాష్ ఏమవుతుంది? స్ట్రెయిన్ అలాంగ్ AC డాష్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంతేనా? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ ఈస్ ఈసీ డాష్ బై ఒరిజినల్ లెంత్ ఈస్ ఏసీ, దట్ ఈస్ ఈక్వల్ టు సిసి డాష్ కాస్ 45 బై ఏసీ. ఓకే, this is how we got the strain E. Now we want this AC. ఇక్కడ మనకు కావాల్సింది AC కావాలి. ట్రయాంగిల్ BAC మనకు కావాల్సింది AC కదా. సో దిస్ ఈజ్ యాంగిల్ థీటా, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. నౌ we want AC. ఇది ట్రయాంగిల్ 5 కదా, మనకు కావాల్సింది ఏసీ. ఇది బిసి కదా. సో ఇప్పుడు దిస్ వి వాంట్ హైపోటెన్యూస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై కాస్ 5. సో ఇక్కడ ఫ్రమ్ ది ట్రయాంగిల్ వీ నో దట్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏసీ. సో ఏసీ ఇటు పక్క పంపించి కాస్ ఇటు పక్క పంపించండి. సో ద వాల్యూ ఈస్ ఏబి బై కాస్ 45. వీ నో దట్ 5 ఈజ్ 45. సో ఏబిని మనం బీసీ అనుకున్నాం కాబట్టి, సో సారీ ఏబి, ఇక్కడ ఏబిని ఆల్రెడీ డీసీ, ఏబి ఈజ్ నథింగ్ బట్ ద డీసీ కాబట్టి వీ కెన్ రైట్ ఏబి ప్లేస్లో డీసీ అని రాసుకోవచ్చు బై కాస్ 45. సో ఏసీ ఏమవుతుంది? డీసీ బై కాస్ 45. వీ విల్ సబ్స్టిట్యూట్ ది ఏసీ వాల్యూ ఇన్ దిస్. So strain is equal to CC dash cos 45 by DC by cos 45. సో ఇది న్యూమరేటర్లోకి పంపిస్తే ఏమవుతుంది? CC dash cos square 45 by DC. ఓకే,
So that will be equal to cos square 45 and cos 45 ante 1 by root 2. So we can write 1 by root 2 whole square cc dash by dc. 1 square ante 1. Root square and root gets cancelled. 1 by 2 cc dash by dc. cc dash by dc ante enti? Okay, from this triangle, entire triangle cc dash by dc అంటే చూడండి ఆపోజిట్ సైడ్ adjacent side, opposite side by adjacent side అంటే ఏంటి? that is nothing but sin theta by cos theta, tan theta kada. So this is nothing but tan 45, 1 by 2 tan 5. Since the angle is very small here, ఇది చాలా small కాబట్టి we are considering only 5, that is equal to 1 by 2 5. So strain is equal to 1 by 2 5 అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనకి స్ట్రెయిన్ వచ్చింది. ఇప్పుడు మనకి స్ట్రెయిన్ వచ్చింది కదా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్ట్రెస్. ఇక్కడ మనకి ఎన్ని స్ట్రెస్సెస్ ఇండ్యూస్ అయ్యాయి? అలాంగ్ దిస్ వీ గాట్ టెన్సైల్ అండ్ అలాంగ్ దిస్ సైడ్ b dash is compression. So strain is equal to we know that stress is equal to Young's modulus into strain E. ఇప్పుడు మనకి స్ట్రెయిన్ కావాలంటే ఏంటి? స్ట్రెస్ బై E. సో ఇక్కడ మనకి ఇండ్యూస్ అయింది ఏ స్ట్రెస్? షియర్ స్ట్రెస్. టౌ బై షియర్ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల టెన్సైల్ వచ్చింది కాబట్టి టౌ బై E మైనస్, ఇంకా మనకి lateral గా కంప్రెషన్ జరిగింది. సో దట్ ఈస్ మైనస్ ఆఫ్ కంప్రెషన్ కాబట్టి రెడ్యూస్ ఇన్ లెంత్ వీ కెన్ రైట్ టౌ బై పాయిజన్స్ రేషియో. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by m అయినా రాసుకోవచ్చు. వీ కెన్ రైట్ సింప్లీ మ్యూ అని కూడా రాసుకోవచ్చు. నేను మ్యూ అని రాసిస్తాను. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి టౌ బై ఈ ప్లస్ మ్యూ టౌ బై ఈ. ఓకేనా? సో E is equal to tau by E into 1 plus mu. Okay, this is the equation number 2. Okay, from the equations 1 and 2 మనకి సో ఈక్వేషన్ 1 లో ఈ వాల్యూ వచ్చింది కదా 1 by 2 5. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి we will equate this to 1 by 2 5 is equal to tau by E into 1 plus mu. So modulus of rigidity అంటే మనకు ఆల్రెడీ తెలుసు. modulus of rigidity G is equal to shear stress by shear strain. అవునా కదా? 5 అంటే shear strain కదా. సో we can write in the place of 5 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? 5 ఇటు పక్కకు పంపించండి. టౌ బై G, modulus of rigidity G. సో 1 by 2 into tau by G is equal to tau by E into 1 plus mu. Yes or no? So next ఇక్కడ టౌ గెట్స్ క్యాన్సిల్డ్. సో వీ కెన్ రైట్ ఈ 2cని అటువైపు పంపించేద్దాం. సో యంగ్స్ మాడ్యులస్ని ఇటువైపు పంపించేద్దాం. E ఈజ్ ఈక్వల్ టు ఈ యంగ్స్ మాడ్యులస్ ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్, ఈ 2gని ఇటువైపు, దట్ ఈస్ ఈక్వల్ టు 2g into 1 plus mu. So this is the relation between Young's modulus and modulus of rigidity. Okay, understand? Now we will find the relationship between Young's modulus and bulk modulus, and finally we find the relationship between these three. So second వచ్చేసి relationship between, so for this bulk modulus we have to consider a volume
that is a cube. Stresses in all the direction. Bulk modulus ante manaku already telusu, direct stress by volumetric strain ani, and also in the z direction. ఓకే, ఇప్పుడు బల్క్ మాడ్యులస్ ఇదంతా వాల్యూమ్ వి. మనం ఒక సైడ్ ఎల్ అనుకుంటే వీ కెన్ సే ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సైడ్. లెంత్ ఆఫ్ సైడ్ అనుకుందాం ఆఫ్ క్యూబ్. నౌ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది అప్పుడు? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్. మనకు కావాల్సింది ఏంటి? స్ట్రెయిన్ కదా. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ dV ఈజ్ ఈక్వల్ టు, మన డెరివేషన్ చేస్తే ఏమవుతుంది? ఇది 3L² dl. అవునా కదా? డెరివేషన్ వచ్చు కదా అందరికి. సో 3L² dl. ఓకే, ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో వాట్ ఈస్ ద స్ట్రెయిన్ ఫార్ములా? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అలాగా చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలి కదా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇది EV. Volumetric strain is equal to change in length by or change in volume by original volume is equal to 3L² dl by L cube. సో ఇక్కడ L square, ఇక్కడ L power 1 మిగులుతుంది. 3 delta L by L. ఓకే, సో volumetric strain is equal to 3 delta L by L. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం మనం. ఓకే, నౌ వీ వాంట్ చేంజ్ ఇన్ లెంత్ అలాంగ్ ది క్యూబ్. సో దట్ ఈస్ డెల్టా L బై L కావాలి. ఇప్పుడు మనకి నార్మల్గా స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వచ్చింది. నౌ వీ వాంట్ స్ట్రెయిన్ అలాంగ్ ది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిసెస్, దట్ ఈస్ అలాంగ్ X, Y and Z. అలాంగ్ X ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై, ఇది మనకి లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది కదా, మ్యూచువల్లీ వాల్యూమ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీ నీడ్ టు యాడ్ పాయిజన్ రేషియో మ్యూ సిగ్మా బై E అండ్ స్ట్రెయిన్ అలాంగ్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ సిగ్మా బై E. ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం వాల్యూమ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి వెన్ ఆ లోడ్ ఈజ్ అప్లైడ్ ఇన్ వన్ యాక్సిస్, ద రిమైనింగ్ యాక్సిస్లో మనకి క్రాస్ సెక్షన్ తగ్గడం జరుగుతుంది, అంటే కంప్రెస్ జరుగుతుంది. సో అందుకనే వీఆర్ టేకింగ్ నెగిటివ్ సైన్. ఎక్స్ డైరెక్షన్లో మ్యూ లేదు, అది బై మిస్టేక్ వేసేసాను. సో కరెక్ట్. మైనస్ మ్యూ సిగ్మా బై E మైనస్ మ్యూ సిగ్మా బై E. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏంటి కామన్? సో టోటల్ స్ట్రెయిన్ అంటే డెల్టా L బై L. ఇక్కడ సిగ్మా బై E కామన్, సిగ్మా బై E ఇంటూ 1 మైనస్ 2 బై 2 మ్యూ. సో స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా L బై L ఈక్వల్ టు సిగ్మా బై E కామన్. సో 1 మైనస్ ఇది -1 -1, దట్ ఈస్ -2. సో -2 మ్యూ. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. So now we will substitute the value of delta L in this volumetric strain. Volumetric strain మనకు వచ్చింది కదా, EV ఈక్వల్ టు 3 delta L by L అని. సో డెల్టా L by L ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 EV is equal to 3 delta L by L is equal to 3 into delta L by L place లో సబ్స్టిట్యూట్ చేయండి into sigma by E into 1 minus 2 mu. Now that is equal to 3 sigma by E into 1 minus 2 mu. ఓకే, నౌ ఈవీ అంటే ఏంటి? ఈవీ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంది. సో ఇఫ్ యూ బ్రింగ్ డౌన్ ది స్ట్రెస్ హియర్, లీనియర్ స్ట్రెస్, సో ఈవీ బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 3 by E ఇంటూ
1 minus 2 mu. And we already know that since bulk modulus K is equal to direct stress by volumetric strain, that is nothing but sigma by EV. So already sigma by EV ఇక్కడ చూడండి ఇన్వర్స్ ఉంది. So we can simply write in this place 1 by K is equal to 3 by E into 1 minus 2 mu. So if we keep this E here and K here, so we can find the relation, that is Young's modulus E is equal to 3K into 1 minus 2 mu. So this is the relation between Young's modulus and the bulk modulus. Okay, this is one star. Okay, right. Now we have to find the relation between all the three constants. సో మనకి స్టార్టింగ్లో ఈకి జీకి ఒక రిలేషన్ వచ్చింది, ఈకి కేకి ఒక రిలేషన్ వచ్చింది. సో ఇఫ్ యూ టేక్ దట్ టు నౌ relation between E, G and K. Okay, so E is equal to 2G into 1 plus mu అని వచ్చింది. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ E is equal to 3K into 1 minus 2 mu అని వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్. అవును కదా. సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తే, సో ఈ 2Gని ఇటువైపు పంపించేద్దాం, ఈ 3Kని ఇటువైపు పంపించేద్దాం. సో E by 2G is equal to 1 plus mu అని ఉంది. ఓకే, సో ఇక్కడ 1 plus mu ఉంది, ఇక్కడ 1 minus 2 mu ఉంది. సో మనకి ఇక్కడ 2 mu ఉంది అనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వలైజ్ చేసుకుందాం. సో ఇదొకటి, ఈ ఈక్వేషన్ని ఇది ఇటువైపు తీసుకొచ్చి ఇది ఇట్లా రాసాము. ఈ ఈక్వేషన్కి ఈ 3K కిందకి తీసుకొచ్చేద్దాం. దట్ ఈస్ E by 3K is equal to 1 minus 2 mu. మనకి ఇక్కడ 2 రావాలంటే మనం ఏం చేయాలి? అప్లై ది ఎంటైర్ ఈక్వేషన్, దట్ ఈస్ ఈ ఈక్వేషన్ 1ని ఇంటూ 2 చేస్తే, ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఇంటూ 2 చేస్తే we will get 2 mu here. So we will multiply this equation with 2. That means 2 into E by 2G is equal to 2 plus 2 mu. అంతే కదా. ఈ ఎంటైర్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏమైంది? 2 క్యాన్సిల్ అయిపోయింది. సో వీ గెట్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏముంది? 3K ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 mu ఉంది. నౌ ఇఫ్ వి యాడ్ దీస్ టూ ఈక్వేషన్, మనం ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసాం అనుకో, యాడ్ ఈక్వేషన్ 1 and 2, వాట్ వి గెట్? సో E by G, ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? E by G ప్లస్ E by 3K ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ అండ్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. సో మనకి 2 plus 1 3, ఫైనల్గా ఇది మిగులుతుంది మనకి టర్మ్. అవునా కాదా? ఎస్. 3 ఈజ్ ఈక్వల్ టు 3EK ప్లస్ EG, GE, ఈ జీని దీంతో మల్టిప్లికేషన్, GE by G ప్లస్ 3K. మనం దీనికి LCM తీసుకున్నాం, సో క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ E కామన్ ఉంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ 3K ప్లస్ G బై, సారీ ఇంటూ చేయాలి కదా ఇక్కడ కిందన, 3kg ఇంటూ, సారీ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఇంటూ అవుతుంది కదా. సో 3kg ఇక్కడ. సో ఇక్కడ 3kg, కేజీ ఎందుకని రాశానంటే కేజీ అంటే మనకు గుర్తుంటుంది కదా, కేజీ ఉల్లిపాయలు అన్నట్టు కేజీ. సో ఇఫ్ యూ బ్రింగ్ దిస్ డౌన్, ఈ ఈని ఇక్కడ వదిలేద్దాం, దీన్ని ఇటువైపు పంపించేస్తే వీ గెట్ 3 3s 9 kg బై, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, 3K ప్లస్ G
ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఈ. సో మనకు సింపుల్గా 9 kg/3 kg అంటే కిందన ప్లస్ ఉంటుంది, గుర్తుంటుందని అలా చెప్తున్నా. 9 kg/3k plus g. సో E is equal to 9 kg/3k plus g. This is the relationship between all the three. So if you like my explanation, don't forget to